హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ప్రజెంట్ నాతో పాటు రంభ, ఊర్వశి, మేనక ఉన్నారు. ఏంటి నాతో పాటు రంభ, ఊర్వశి, మేనక ఉండటం ఏంటి అనుకుంటున్నారా? నిజంగానే నాతో ఆ ముగ్గురు ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడటానికి అయితే ఇక్కడికి కూడా వచ్చేసాను. కానీ మీ అందరికి ఒక డౌట్ ఉంది, ఏంటి ఎవరితో మాట్లాడటానికి వెళ్ళింది యామ్ని అనే కదా. ఏం లేదండి, మన అల్లరి నరేష్ గారు నటించినటువంటి రంభ, ఊర్వశి, మేనక సినిమా ఈ సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమాలో ఆ 3 క్యారెక్టర్స్ ప్లే చేసిన ఆ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. హలో, హాయ్ ముగ్గురికి. హలో. హాయ్. ఏది జోష్, ఏది రంభ, ఊర్వశి, మేనక అంటే నేను యాక్చువల్గా మీరు ఇవాళ కూడా అదే జోష్ అనేది మమ్మల్ని చూసి ఆడియన్స్ కి వస్తుంది, మా వలన మీకు సౌండ్ రాదు. అబ్బా ఏం సెలెస్టియల్ గా ఉండాలి కదా మేము, అందుకే జోష్ గా వెళ్తే క్యారెక్టర్ తో కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోతుంది. సో ఈ ఒక్క ఆన్సర్ తో మీరు ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారని నాకు చెప్పేశారనమాట. సో ఇంకా మీ ఒరిజినల్ క్యారెక్టర్స్ కి రాలేదు. మాకు మేము బోర్ కొట్టుకోకుండా ఈ గేమ్ అయినా ఆడుకుంటాం. ఓ విష్ణు తన క్యారెక్టర్ లోనే వస్తే ఎంటర్టైన్మెంట్. ఏంటి విష్ణు గారు, ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగున్నారు. అండ్ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి హీరో హీరోయిన్స్ తో పాటుగా డెఫినెట్లీ మీ ముగ్గురు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సినిమా పేరు కూడా మీ ముగ్గురు పేరు మీద ఉంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ముగ్గురు? 1 by 1 ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరు స్టార్ట్ చేస్తారా ముందుగా? ప్రిషా స్టార్ట్ ఓకే, స్టార్ట్ చేస్తా. సో మళ్ళీ చెప్పండి, క్వశ్చన్ ఏంటి? అండ్ టైటిల్ మీ ముగ్గురికి సంబంధించిన దాని మీదే ఉంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఓ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా భుజస్కంధాలు అంటే మా ముగ్గురు భుజస్కంధాలు మా పేర్ల మీద ఒక మూవీ ఉంది. అండ్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్ చెరిష్డ్ అండ్ రిమెంబర్డ్ బికాస్ ట్రస్ట్ మీ, ఇది ముందే ఇలా ఓవర్ గా చెప్పకూడదు, బట్ నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇది చాలా చాలా మంచి ఫిలిం, మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం. ఆ ఎంటర్టైనింగ్ ఫిలిం లో టైటిల్ రోల్స్ లో మేము ఉండడం, అట్లీస్ట్ నేను ఉండడం ఇస్ డెఫినెట్లీ ఒక అదృష్టం. ఓకే, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓ నైస్. యాక్చువల్గా మీ ముగ్గురు ఇవాళ కూడా అదే కాస్ట్యూమ్స్ లో ఉంటే ఇంకా బాగుండేదేమో, కానీ ఆ కాస్ట్యూమ్ లో ఉన్నా, పైకి చూస్తే అలానే ఉన్నాను. బట్ ఈ కాస్ట్యూమ్స్ లో కూడా మీ ముగ్గురు నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. యాంకర్స్ చాలా అబద్ధాలు చెప్తారు కదా. అయ్యో లేదు, నిజంగానే ఐ యాక్సెప్ట్ ఇట్. యాక్చువల్గా మీరు కూడా యాంకరే కాబట్టి అలా అనకూడదు. ఓకే, సో మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్గా మీరు ఆల్రెడీ హీరోయిన్గా చేశారు, ఇందులో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు టైటిల్ మొత్తం మీద, మీ సినిమా మొత్తం మీద మీరు ఉంటారు కాబట్టి ఓకే అని యాక్సెప్ట్ చేశారా? అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? I think lot of reasons for me to accept this film. First, title ఒక హీరోయిన్ గా కూడా ఒక టైటిల్ వస్తే దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఎందుకంటే మామూలుగా స్టోరీ మీద ఉంటుంది, మాక్సిమం కొంచెం హీరో మీద ఉంటుంది, కానీ హీరోయిన్స్ మీద అంత టైటిల్ ఉండదు. సో దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మీ టు accept the film. And production house is good, Hasya Movies. Producer is his story selection has been amazing. Hero is good, Annapurna Studios. I think I have like 10 more reasons for me to accept this film. And character gura nenu character laga chesanante I don't think it like that. And when you watch the film, you will also not think it like that. Because if you see some of the films, there's one film I did as a little negative character, but that got more name. Right? So I don't think it like that. I feel if the story, that character is important for the story, and the other characters, sometimes they gave me chance and choice to choose some other character, but I ended up choosing the other character, which is not heroine character, but that worked for me well. And I think cinema is changing, time is changing. There's no hero, heroine, and then only character based films or something like that. So I think we should also change this perception. ఓకే నైస్. సో మీరేం చెప్తారు? ఎలా ఫీల్ అవుతున్నారు? Excited, very excited, and how I chose this film, that I get a chance to interviews like this. No, that was a joke. Oh yeah. No, how did you like the title? That title is on like your name, Ramba Urvashi Menaka. That was a question. I didn't get that. Yeah, that was like, why did you select the film? So I thought like to giving interviews, but yeah, of course. I mean, it's the main reason that you being as a part of this film, and there's a title of your character name. Of course, it was like very special, and the whole setup was very big, nice, well written stories, and very unique and different story. It's not that very day to day, like, you know, what is happening, but
it's just a different concept altogether. So that's why, yeah. ఓకే. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? That you were looking like a celestial only, you were looking like an angel only. So that was the compliments I'm getting. So I'm like, okay, I'm an angel now, so take it. ఫీల్ ప్రౌడ్. Yeah, 100%, yeah. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? I think what people said is you're looking the best in this film out of all the films, look wise. ఓకే. ఇప్పుడు మూవీ చూడాలి, పర్ఫార్మెన్స్ చూడాలి, బట్ లుక్ వైజ్ యూ లుకింగ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈవెన్ ఐ ఫీల్ లైక్ దట్ బికాస్ అంత హార్డ్ వర్క్ పెట్టాను ఆ లుక్ రావడానికి కూడా. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్. ఓకే. విష్ణు గారు మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇచ్చేస్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ అందరికీ. సో ఈ పర్టికులర్గా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? విష్ణు sitting like this. Right. What to do, character demand. Suddenly she'll remember be interview in middle. No, this interview I decided to sit like this. So నేను Yeah. కామెడీగా చెప్పాలి అంటే నేను ఆల్రెడీ డివైన్ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి. కామెడీగా చెప్తున్నారు. యాక్చువల్గా మీకు భక్తి ఎక్కువ కదండి, మేము ఆల్రెడీ బిగ్ బాస్లో చూసాము. సో నేను ఆల్రెడీ డివైన్ గర్ల్, దేవుడు నాకు ఈ డివైన్ ఆపర్చునిటీ ఇచ్చాడు అని అనుకున్నాను. ఓకే. ఫన్గా అండ్ రియల్గా కూడా. అయ్యయ్యో. బట్ జోక్స్ అపార్ట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పాను, నా 10 years బ్యాకే ఒక ఫ్యాన్ ఇలాంటి లుక్ నాకు, ఐ విల్ పుట్ దట్ కొద్ది రోజుల్లో నేను రేపో ఎల్లుండి ఐ విల్ పోస్ట్ ఇట్. సో హీ హెస్ క్రియేటెడ్ దిస్ లుక్ ఫర్ మీ అండ్ గిఫ్టెడ్ మీ ఒక షోలో. అది నేను క్యాజువల్గా ఇల్లు మారేటప్పుడు కూడా ఎందుకులే పడేద్దాం అనుకున్నాను, సరే ఊరికే పెట్టాను అది. అండ్ నా ఇప్పుడు నా రివీల్ అయ్యాక టీజర్లో నా లుక్ చూసుకుని ఇది చూసుకుంటే అలా ఇట్స్ లైక్ సేమ్ థింగ్. somebody has manifested this for me. I'm so grateful. And నన్ను ఫాలో చేసి నాకు లవ్ ఇస్తున్న వాళ్ళందరూ దే వెరీ ప్రౌడ్, దే వెరీ వెరీ ఎక్సైటెడ్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ మీ ఆన్ దట్ 70mm in a full-fledged good film. So I'm very very excited and waiting for September 4th. ఓకే. యాక్చువల్గా మీరు ఎవరిని హర్ట్ చేయరు, మీరు ఎవరు చెప్పారు? నేను హర్ట్ చేస్తా, నేనేమి ఐఎమ్ వెరీ వెరీ అంటే పొలిటికల్ గా కరెక్ట్ లేదు, అధర్మం చేస్తున్నావు అంటే నేను వదలను, నేను కాళికాదేవిని. ఓకే. బట్ ఇఫ్ నాట్ ఐఎమ్ వెరీ కైండ్. సో ఓవరాల్గా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి కాళికాదేవి వస్తుందా లేదంటే కైండ్ వస్తుందా అన్నది సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది అంటారు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద పర్సన్ అండ్ ద తప్పు. ఓకే. మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన పర్సన్ ఎవరంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరిలో? నోబడి, నేనే ఇరిటేట్. Ask out of 4 of us. Which I will answer. Which? నో బట్ మమ్మల్ని మూవీలో నన్ను బాగా శ్రీనివాస్ రెడ్డి గారు ఇరిటేట్ చేశారు. ఆయన వల్ల ఎన్ని ఇరిటేట్ అండ్ విత్ నా పొట్ట గురించి డుమ్ ఆల్ ఈజీ ఇరిటేటింగ్, క్యూట్లీ ఇరిటేటింగ్. ఓకే. యాక్చువల్గా మీరు అందరినీ ఇరిటేట్ చేస్తా అంటారు కానీ ఆయన నన్ను చేశారు, మిమ్మల్ని చేశారు. అయితే శ్రీనివాస్ గారు చాలా గ్రేట్ అని చెప్పాలా? శ్రీనివాస్ గారు వల్ల నేను హర్ట్ అయ్యాను. టైటిల్ ఇదే పెట్టండి, ఇదే ప్రమోషన్. ఏమన్నారు, ఎందుకు అన్నారు అన్నది చూడాలంటే తమిళ చాలా మానసికంగా ఇది ఏంటో తెలుసుకోవాలంటే మీరు September 4th థియేటర్కి రావాల్సింది. అయ్యయ్యో చాలు. సో మీరు విష్ణు గారి వల్ల షూటింగ్లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అస్సలు కాదు, నాకు ఏం ఇబ్బంది అవ్వలే. ఎందుకంటే యూజువలీ వెన్ ఐ గో ఆన్ సెట్ ఐ థింక్ అబౌట్ మీ, మై క్యారెక్టర్, మై లైన్స్. బట్ all of us, 3 of us, usually 3 girls when they work together, అందరూ అలానే ఆలోచిస్తారు. They might have some jealousy, they might have problems with each other. But I think times are changing. Nowadays females are much more best friends with each other than males. And అది అందరికీ కుదరదు, మాకు కుదిరింది. ఐ ఫీల్ ఎవ్రీబడి సెక్యూర్ ఇన్ దేర్ లైఫ్ దట్ అది రాలేదు. ఐ థింక్ ఆడవాళ్ళు వెన్ దే ఆర్ నాట్ సెక్యూర్, ఎనీబడి, నాట్ జస్ట్ విమెన్, మెన్ ఆల్సో, అది ఇఫ్ దే ఆర్ నాట్ సెక్యూర్ ఇనఫ్ ఎట్ వేర్ దే ఆర్ ఇన్ దేర్ లైఫ్, దట్ ఇన్సెక్యూరిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఎవ్రీబడి హియర్ ఆర్ వెరీ సెక్యూర్డ్ అండ్ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ వైజ్. సో దే డింట్ లెట్ ఇట్ హ్యాపెన్. అండ్ మేము ఎక్కువ రోజులు షూట్ చేసాం అండ్ ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదు, ఒక్క కిల్లి కజ్జా కూడా అవ్వలేదు. I agree with her. Thrice in a day, this is one first time.
వీళ్ళిద్దరి దగ్గర నుంచి తెలుగు ఏమో కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నారు. ఎవరు ఎక్కువ నేర్పిస్తున్నారు తెలుగు బాగా? who's teaching you about I speak with like Rama. me and her. I think she is teaching me more than her actually. I'm busy making monkey jokes. She keeps telling me to speak in Telugu and starts and even she tries to communicate and all. So yeah, she's the one. But she starts speaking in Hindi now. ఉన్న డైలాగ్ మర్చిపోతుందావా? ఏదన్నా డైలాగ్ చెప్పడం కష్టంగా అనిపించిందా? Kuncham, adi it's written in Roman, no? So when you read it, it's like you're able to read it. And now I understand like 70-80% of good Telugu I understand. And then I read it, I ask the ADs like, you know, what is written. And when అది నార్మల్ తెలుగు కాదు, సంస్కృతం కాబట్టి idi. So for me it was like the normal Telugu or the Sanskrit Telugu, it's for me it's right now it was same only. For me also it was Yeah. hard. So ఒక్కొక్క లైన్ కి కూడా నాకు మీనింగ్ తెలియదు ఆ టైంలో. నేను కూడా సార్ ఇది ఏంటి సార్ మీనింగ్ వర్డ్ నేను ఎప్పటి వరకు వినలేదు, ఏంటి ఇది మీనింగ్ ఏంటి? the pronunciation was very tough actually. When you like, it's a tongue twister words. There are some, so you're just saying, but it was a challenging. But then you did it. So the director has been kind to give you enough time to understand dialogues and everything. సో అంత కష్టంగా ఉన్న ఓట్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, ఎక్కువ టేక్స్ ఎన్నిసార్లు తీసుకున్నారంటే ఏం చెప్తారు? Aim? టేక్స్ నెంబర్ ఆఫ్ word కి కాదు, ज़्यादा takes సీన్ लिया? ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు? Not really. It was like just because of the dialogues you're saying. Nothing like that. It was. I think we all were very much prepared with our lines. Yeah. లైన్స్ మళ్ళీ నాకు పలావ్ కావాలి కదా. ఏది నాకు పలావ్ కావాలి ఇలా. That was the beauty of this whole setup was because not even a one actor was like making you feel like you are the new or you don't know the language. There's that. Nothing like that. Patiently keeping their calm and like going with the flow and everything was happening. But then Vishnu was ha ha ha. Just kidding, but no. Then later on, it was actually encouraging me even more to like prepare properly and do it properly. Yeah, later she ఎక్కువ రీజన్ ఇవ్వలేదు నవ్వడానికి. I felt she was bad. the boost for me. చాలా పెద్ద కష్టం వచ్చింది కదా మీకు. అరే నవ్వడానికి లేదు, తిని అన్ని కరెక్ట్ గా చెప్తుంది అని. చాలా ఎక్కువ ప్రాబ్లం చేశారు అన్నమాట, చాలా పెద్ద కష్టం వచ్చేసింది అలా చేయటం వల్ల. అయినా ఎందుకు సినిమా మొత్తం నరేష్ గారు ఉన్నారు, అలాగే వెన్నెల కిషోర్ గారు నరేష్ ఉన్నారు, గారిది నరేష్ గారు ఉన్నారు. కామెడీ కాదు, ఆయన మనకి చూడటానికి యాజ్ అన్ ఆడియన్స్ కామెడీ అనిపిస్తుంది. ఆయన టెన్షన్ లో ఉన్నారు. ఈ విష్ణుతో చేయాలి ఎలానా అని. ఆహా, వాళ్ళు 3 సెలెస్టియల్ బీయింగ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అతనికి చాలా కష్టాలు ఉన్నాయి, అదేదో అతను తీరుద్దాం అనుకుంటున్నారు, మధ్యలో ఈ సెలెస్టియల్ బీయింగ్స్ వల్ల కూడా కష్టాలు ఏర్పడతాయి. సో ఆయన టెన్షన్ లో ఉన్నారు. ఆయనది నాట్ కూర్చొని నవ్వుపిచ్చేది కాదు, ఆయన టెన్షన్ లో ఉంటారు, మనం క్యూట్ గా ఉంటాము. దీని మధ్య జనరేట్ అయ్యేది ఆడియన్స్ కి ఫన్ అనిపిస్తుంది అనమాట. ఓకే. సో అసలు డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? ఈ సినిమాలో నేను లేకపోతే నా దురదృష్టం అనుకున్నాను నేను. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఫర్ మీ అట్లీస్ట్. నాకు దిస్ ఇస్ లైక్ మై పర్ఫెక్ట్. ఇంకొక కంబ్యాక్ అంటే వచ్చింది ఒక సినిమా, దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇంకొక ప్రాపర్ విత్ రాఘవేంద్రరావు గారు. సో బట్ ప్రాపర్గా ఇది ఇస్ అ కంబ్యాక్ అండ్ ఐ హోప్ ఫ్రమ్ హియర్ దెర్ ఆర్ గుడ్ అడుగులు మనకి. మంచి రోజులు వచ్చినాయి, మంచి అడుగులు వేస్తున్నారంటారా? అనుకుంటున్నాను. 30 తర్వాత. ఎందుకులేండి అవన్నీ ఇప్పుడు. ఎందుకు 31? నాకు ఏమైంది ఇప్పుడు? పర్లేదంటారా? ఏం పోతుంది? ఏది చెప్తే నాకు అర్థం కాదు. ఏమీ పోదు. చెప్పండి అయితే అందరూ. ఆడవాళ్ళు రాగా ఏజ్ అడగద్దు. ఎందుకు అడగద్దా ఆంటీ? ఓకే. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పగానే? ఫస్ట్ టైం ఒక రఫ్ నరేషన్ ఫోన్లో వచ్చారు. ఆ టైంలో అర్థం కాలేదు, ఎందుకంటే నేను అనుకున్నాను ఎంతమంది ఉన్నారు, నా ప్లేస్ ఎలా ఉంటుంది, ఏముంటుంది. బట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్లో నరేషన్ ఇచ్చారు. రంభ, ఉర్వశి, మెనక, ఈవెన్ సురభి, ఆల్ ద క్యారెక్టర్స్. తర్వాత నాకు రంభ చాలా నచ్చింది అండ్ అలానే ఇంపార్టెన్స్ కూడా అలానే ఉంది. అండ్ ఈ టైప్లో లుక్, ఈ టైప్లో సినిమా, ఈ టైప్లో డివైన్ ప్లస్ లిటిల్ గ్లామర్, సెలెస్టియల్ అస్సలు అంత గ్లామర్గా కూడా కాదు. సో ఈ టైప్లో ఐ థాట్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఇన్ కెరియర్ వైజ్ ఇప్పుడు ఈ టైంలో చేయాలి. అండ్ చాలాసార్లు నుంచి మీడియా వాళ్ళు కూడా, బయట ఉన్న జనాలు కూడా, మీరు ఎందుకు కొంచెం గ్లామర్ చేయొచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో అలా ఉన్నారు, పేపరాజీలో అలా ఉంటారు, ఈవెంట్స్ ఎలా వెళ్తారు, మూవీస్ మొత్తం గర్ల్ నెక్స్ట్ లాగా చేస్తారని నేను చెప్పా. ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇది చేశాను. మరి తర్వాత మీ అందరే చెప్పాలి ఇప్పుడు ఎలా
ఉంది. టీజర్ చూసి టూ గుడ్ ఉంది రమ్మ గారు, టూ గుడ్ ఉంది మేనకా గారు. టీజర్ చూసినంత వరకు అయితే చాలా బాగుంది. సో స్క్రీన్ స్పేస్ వచ్చి ముగ్గురికి ఈక్వల్ గా ఉందా? అది చూడాలి. కొంచెం 1% రంబకి ఎక్కువ ఉంది. వాట్ ఇస్ నో 10%. No, but it has a reason because Yeah, Ramba అది మీరు is the సినిమా చూస్తారు. Ramba is the queen of the Celestial, and that's the story of this. So ఓకే. ఇన్ కేస్ No, we had mostly Equally, we had yeah. equal only. ఒక్క చోట అది ఎందుకు మీకు తెలుస్తుంది. ఓకే. యా ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చి మీ క్యారెక్టర్ కాకుండా సినిమా మొత్తం మీద ఎవరి క్యారెక్టర్ ప్లే చేయాలని ఉందంటే ఏది చెప్తారు? See, even Rambas is also similar character. It's not like నేను అందుకే అంటున్నాను, రంభా, ఉర్వశి, మేనక మాత్రమే కాదు, ఓవరాల్ గా మూవీ మొత్తం I'm మీద. so happy with what I have. I'm so grateful for what I have. And నీకు వచ్చింది డెఫినెట్లీ నీకు డిజర్వ్ అయితేనే అది నీ వరకు వస్తుంది. And this is what I deserve and this is what I got. And I'm very happy with it. ఓకే. మీ ఇద్దరు ఆన్సర్ ఏంటి ఆ క్వశ్చన్ కి? సేమ్. నేను నరేషన్ డే నుంచి నాకు రంబాయే నచ్చింది, రంబాయే కావాలి, రంబాయే చేయాలి అంతే. మీకు ఇంకేం మేనక mind నచ్చింది? రాలేదు. yeah, that's what I said. Like I wanted so. When I met director Garu, when he was writing the film, so that's when I met him, and he narrated me a briefly story. So I was like, okay, I want to do this film. I want to be part of this project. But he kept me on a wait for a long time. So it's been at 1 month, 2 months. I've been always texting, sir, what is the update on this project? And this I haven't told anyone yet. So then he was like, oh, we'll get back to you. So he was little skeptical about me because of the dance part. So we have a very good dance number in this. So he was like, we want a proper, who can dance well. I was like, no, sir, I'm dancing. I know how to dance. I can dance. So I was just like, after his, every time I'm sending his video, this, that. And then he's finally agreed. And then became a Manika here. ఓకే. సో ఇప్పుడు నరేష్ గారి దగ్గర ఒక బుక్ ఉంది కాబట్టి ఆ మ్యాజిక్ బుక్లో ఆయన ఒక కోరిక కోరుకోవడం కోసం మీ ముగ్గురిని పిలిచారు. ఇన్ కేస్ అలాంటి ఒక బుక్ రియల్ లైఫ్లో కూడా మీకు దొరికితే ఎవరిని పిలుస్తారు? చెప్పు. మనసులో చాలా ఉన్నాయి, ఏం చెప్తాం. ఏదో ఒకటి చెప్పండి. పృథ్వీ గారు అని పేరు చెప్పమాకండి. No, 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 no. ఫోన్ చేస్తే వస్తారు, దానికి బుక్ ఎందుకు అంటారా? ఓకే సరే చెప్పండి. Let's start from the third. ఈలోపు ఆలోచిస్తారు, చాలా ఉన్నాయి కదా, సెలెక్ట్ చేస్తారు అంతేనా? Yeah. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? మీరు నేను ఫస్ట్ అడిగాను కాబట్టి ముందు మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఎవరని క్వశ్చన్? Whom will you call? Whom will you call if you get That book. పైనుంచి ऊपर से planet से कोई कैच कौन चाहिए? कौन सी is it like that book you asking? No, from the book. If you want to call some celestials, who would I'll you? call Menaka only. ఓన్లీ మేనక. రియల్ లైఫ్లో మీరు సినిమాలో మీరు ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో చూస్తారనమాట మేనకని పిలిచి. సో మీరు ఎవరిని పిలుస్తారు? I'll call Mahadev, మహాదేవ్ గారు. and that's the end of life if I Oh, see it has to be that serious or what? It can be. It can be anything. Of course. No, I was like, okay, related to this film, definitely we want to just learn. I want to see her, if she's performing, but if she's saying Mahadev, all the gods I will call down. Just one Yeah, me option. too. For me, మీరు క్వశ్చన్ అడిగినప్పటి నుంచి గోవిందా గోవిందా గోవిందా, ఐల్ కాల్ గోవిందా, ఐల్ కాల్ అమ్మవార్లు ముగ్గురు రూపాలు, ఐల్ కాల్ శివ, ఆల్ మై ఫ్రెండ్స్, గణేష, కుమారస్వామి, దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. ఐ వుడ్ ఆల్ కాల్ దెమ్. పెద్ద లిస్ట్ చెప్పారు. Yeah, have a nice divine party where I can drink all the world's grape juice, fruit juice. ఇక్కడ కూడా ఉంది కదా ఫ్రూట్ జ్యూస్. వేరే అడుగు కొంచెం. When gods will come, that surapanam is different. Whatever the tasty surapanam they will give, I'll take. వాడిని పిలిచి మీరు అలా అడుగుతారా? For that you can go. Why call everyone? Just go. Enjoy, have fun. సో సీరియస్గా అదే అడుగుదాం అనుకుంటున్నారా? ఓకే. ఇన్ కేసు గాడ్ ఒకవేళ నిజంగానే మీరు కోరుకున్నట్లు వచ్చి ప్రీవియస్గా మీ లైఫ్లో జరిగింది ఒకటి మార్చాలి అండ్ ఫ్యూచర్లో ఒకటి మంచి జరగాలి అంటే ఏది మార్చాలనుకుంటారు? ఏది కాదు? Change, and if something time can change, please bring back my mom. That one thing, her death is one thing which I could not take it. I could not digest. So అది ఒకటి సెట్ చేసేయమంటాను.
ఇంకొకటి ఎనీథింగ్ ఇట్స్ హిజ్ విష్. అదర్ దెన్ దట్ ఐమ్ వెరీ, నేను అల్ప సంతోషిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యాథ్స్ రాదు. నేను నా లైఫ్లో మా మమ్మీ, నా ఫ్యామిలీలో నేను ఈ పిల్ల ఏమన్నా అవుతుందా, ఏమన్నా చేస్తుందా అసలు అనుకున్నారు. ఐఎమ్ సో లేజీ, ఐఎమ్ సో మోటివేషన్ లెస్, డీమోటివేటెడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సిట్టింగ్ అండ్ లాఫింగ్, సీయింగ్ టీవీ. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ సార్టెడ్. అలాంటి అమ్మాయి ఏమన్నా అవుతుందా అనుకున్నారు. బట్ ఐ బికమ్ సంథింగ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇస్ అ చెరీ ఆన్ టాప్. బికాస్ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అందంగా కనిపించే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ ఆపర్చునిటీస్. బట్ మై ఫోన్ టచ్ వుడ్ రింగ్స్ విత్ ఆపర్చునిటీస్ ఎవ్రీ డే. ఇప్పటికి 11-12 years అవుతుంది ఇండస్ట్రీ వచ్చి, స్టిల్ ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఎక్సెప్ట్ వన్ నైస్ బాయ్ ఫ్రెండ్. వన్ నైస్ దిస్ జనరేషన్ ని అమ్మాయిని అర్థం చేసుకునే అమ్మాయి, దేవుడా ప్లీజ్. అమ్మాయి అంటే నేను అమ్మాయిని అర్థం చేసుకునే వచ్చే అబ్బాయి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో మీకు బాయ్ ఫ్రెండ్ లేడు? లేడు. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? రాడు కూడా, జాతకంలో లేదు. తెప్పియాలి మనం ఈ బుక్ ద్వారా. నిజంగా జాతకాన్ని చాలా సీరియస్ గా నమ్ముతారు. చాలా సీరియస్ గా నమ్ముతాను నేను. సో బాయ్ ఫ్రెండ్ డైరెక్ట్ గా హస్బెండ్ ఉంటాడేమో. హస్బెండ్ అస్సలు లేదు. శుద్ర పూజలు చేయాలి ఇప్పుడు మనం. లేదు 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 లేదు. అంతేనా? బట్ మీరందరూ, నా ఫ్యాన్స్ అందరూ అట్లీస్ట్ 10 మంది కలిసి పూజ చేసినా మనకు వచ్చేస్తాడు. మీరు చేయండి, ఓకేనా? బీ ఆనెస్ట్. They'll be jealous and they don't want you to get No, I have so many girl fans. Trust me, నా సబ్స్క్రిప్షన్ లో కూడా 4-5 girls ఉన్నారు. దే వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ ఐఎమ్ వేరింగ్, అక్క ఈ డ్రెస్ వేసుకో, అక్క ఈ నెక్లెస్ వేసుకో అని దే టెల్లింగ్ మీ. దే మెనీ చదువుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఐ హ్యావ్ సో మెనీ గర్ల్ ఫాలోయింగ్ సిన్స్ చైల్డ్హుడ్. I look little like guy, no? Stop. ఓకే, సో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడాం కాబట్టి అడుగుతున్నాను. జనరల్ గా మీ గురించి ఒకటి ఉంటుంది, ఎట్లా అంటే షోస్ కన్నా మూవీస్ కన్నా కూడా విష్ణుప్రియ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటున్నారు కదా, దీని గురించి మీరు అది నేనే కాదు, సోషల్ మీడియా ద్వారా అందరూ నార్మల్ గా వచ్చేదానికన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ సంపాదించుకుంటారు. బీట్ బ్రాండ్స్ ఆర్ ఎనీవేర్. టీవీలో అంతంత ఓకే, మేము 2 episodes చేస్తే వస్తాయి, బట్ ఇఫ్ యూ డూ 1 episode you're not getting, and the kind of hard work that goes there is different. And ఇక్కడ is అక్కడ పడిన కష్టానికి మొత్తం the perks are on your social media. If you are nobody, ఇప్పుడు ఎంతమంది ఎంత చేసినా కూడా వాళ్ళ పేజెస్ కి రీచ్ ఉండవు. ఓన్లీ ఇఫ్ ఆడియన్స్ నో యూ, అక్కడ చేసిన దానికి ఇక్కడ నీకు లక్ వస్తుంది అంతే. ఓకే, సో మీరు చెప్పండి, మహాదేవన్ పిలుస్తా అని చెప్పారు కదా, ఇన్ కేసు స్వామివారి ప్రత్యక్షం అయితే మీరేమి మీ లైఫ్లో చేంజ్ చేయాలనుకుంటారు? అంటే పాస్ట్లో ఏది చేంజ్ చేయాలనుకుంటారు, ఫ్యూచర్లో ఏం కావాలని అడుగుతారు? నేనేం చేంజ్ చేయను. Whatever happened with me is what made me who I am. Even the bad experiences made me even more knowledgeable or patience or kinder. Whatever I am right now is because of the past experience. And aim change cheyanu. But for future maybe I can ask you guidance, that's all. Okka thing kavali ani ala ledu. Guidance to always choose good and do good, that's all. ఓకే, సో ముగ్గురు కలిసి ఫైనల్గా ఒకరిని ప్రాంక్ చేయాలంటే ఎవరిని చేస్తారు ఫోన్ చేసి? ప్రాంకా ఇప్పుడు చేయడానికి చెప్తారా మీరు? చేయడానికి చెప్తారా? అంటే మాకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా లేవు. ఇప్పుడు అలా నాగార్జున గారిని చేయాలని ఉంది, ప్రాంక్ చేయగలమా? రాజమౌళి గారుని ప్రాంక్ చేయాలి. అంత పెద్ద పెద్ద వాళ్ళు కాదండి నేను అనేది. నాగార్జున గారు మీరు ఆల్రెడీ కలిసారు కాబట్టి పర్లేదు. ఆయన ఏమన్నా నా బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాగాని ప్రాంక్ చేయడానికి? నేను ఫోన్ చేయమంది ఈ టీమ్ లో అండి, మరి రాజమౌళి గారు ఇంకా పెద్ద పెద్ద అందరికి తెలుసు, మేము ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి కాల్ చేస్తే కూడా తెలుస్తుంది. దట్ వేరే ఇంటర్వ్యూ మీరు వేరే రోజు అడగాలి. ఏమని ప్రాంక్ చేయమంటారు ఒకవేళ చేస్తే? ఎవరినో చేయడానికి విష్ణు గారు ఫిక్స్ అయినట్లున్నారు. ఏం చేయమంటారు మీరు ఒకవేళ చేయాలి అంటే? ఏం చేస్తారు? ఇలా నేను స్ట్రక్ అయిపోయాను, ఫుల్ రైన్ వస్తుంది కదా, సంథింగ్ ఏదో ఒకటి తెలుసు. మేము ఇక్కడ పిఆర్ పర్సన్ ఫోటో తీసుకొని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అందరికి పెడతారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అని. మీ టీమ్ లో వాళ్ళకి కష్టం. ఈ ప్రాంక్ చేయనా యాంకర్ కి తలకి దెబ్బ తగిలింది అని నేనే కొట్టానని చెప్పండి, నేనే కొట్టానని చెప్పండి. ఆమె సరిగ్గా అడగట్లేదని నేనే బండరా. Seriously? What are these anchors are sending? Don't even know how to do promotion and all. Do that. We can just discuss about it, but we are not doing it. వాళ్ళ రియాక్షన్ చూద్దాం, విష్ణు చెప్పేది నిజంగా నమ్ముతారా లేదా అన్నది. లేదు లేదు,
అయ్యో పర్లేదు, నేనేం ఫీల్ అవును, రక్తం వచ్చేస్తుందని కూడా చెప్పేసేయండి. మీరు ఫీల్ అవ్వరు, నాకు ఇప్పుడు ఈ డ్రెస్లు అవన్నీ చేయాలని లేదు. పైజామా వేసుకుంటే చేస్తా నేను, ఇలా కాళ్ళు పైకెత్తి చెప్పండి అని. ఇప్పుడు నేను అలాంటి ఈ లుక్ లో అవేం చేయను నేను. సో ప్రస్తుతానికి రంభా ఊర్వశి మేనక క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉందాం అనుకుంటున్నారు, వరాలు ఇద్దాం అనుకుంటున్నారు తప్ప ఇంకా ఏమి చేయాలనుకోవట్లేదు. కరెక్ట్. మీరేం చెప్తే అది. సరే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, ఆల్ ది బెస్ట్. టీజర్ లోనే మంచి పేరు వచ్చింది మీ ముగ్గురికి కూడా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, పాదాభివందనాలు. అయ్యో